నమస్తే. మీరు చూస్తున్నది గుంటూరు మున్సిపల్ పరిధిలోని గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సిఆర్డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. మొత్తం 30 ఎకరాలు. ఎల్పీ నెంబర్ వచ్చింది. స్పాట్ రిజిస్ట్రేషను. మెయిన్ రోడ్ 80 అడుగుల రోడ్డు. లొకేషన్ జొన్నలగడ్డ. ఊరు ఎంట్రన్స్లో ఊరు కానుకొని ఉంటుంది. ఇళ్ళ కానుకొని వెంచర్ ఉంటుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంకు లోన్ సౌకర్యంతో అందరికీ అందుబాటు రేట్లో గజం కేవలం 20,000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. సైట్ విజిట్ కోసం సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వెంచర్లు వేరే లొకేషన్లో రాజధాని చుట్టుపక్కల రన్నింగ్లో ఉన్నాయి. సంప్రదించగలరు. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ వెల్కమ్. పారిశ్రామిక ఆంధ్ర 2047 మరో 20 ఏళ్లలో జరగబోయే పారిశ్రామిక ప్రగతి గురించి కంటున్న కళ ఇప్పుడే సాకారం కాబోతోంది. మరో 3 ఏళ్లలో పూర్తి రూపు సంతరించుకోబోతోంది అంటున్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో పెట్టుబడులకు పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ గీసుకుని ఆ విధంగా ముందుకు దూసుకెళ్తున్న కూటమి సర్కార్ దానికి తగ్గ ఫలితాలను ఇప్పుడే ఆస్వాదిస్తోంది. ఒక్కొక్కటిగా టాప్ క్లాస్ కంపెనీస్ ఏపీ వైపు చూస్తున్నాయి. సర్కార్తో డీల్స్ ఓకే చేసుకుంటున్నాయి. 5 నెలల్లో 2 లక్షల కోట్లకు సంతకాలు జరిగాయి. నమ్మి తీరాల్సిన నిజం ఇది. ఏపీలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్, 65,000 కోట్లతో రిలయన్స్ గ్రూప్ సిద్ధం, 40,000 కోట్ల మేర టాటా గ్రూప్తో ఏపీ పవర్ డీల్, 60,000 కోట్ల పెట్టుబడికి ఓకే చెప్పిన బీపీసీఎల్. ఫలితాల దిశగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా మారబోతోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాం. అక్టోబర్ 17న మోడీ అధ్యక్షతన చండీగఢ్లో జరిగిన ఎన్డీఏ ముఖ్యమంత్రుల కౌన్సిల్ వేదిక నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపిది. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా అంతే స్పీడ్గా సిద్ధమైంది. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 పై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి పెట్టుబడుల వేటను క్రియాశీలకంగా మొదలుపెట్టింది ఏపీలో కూటమి సర్కార్. విజన్ 2047 టాస్క్ ఫోర్స్ కమిటీ తొలిసారిగా సోమవారం అమరావతి సచివాలయంలో భేటీ అయింది. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జిఎం రావు, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్, అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, రెడ్డి ల్యాబ్స్ చైర్మన్ సతీష్ రెడ్డి, ఇలా అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలతో మేధోమదనం చేశారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 పై కూటమి ప్రభుత్వానికున్న ఆలోచనల్ని, అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు. భవిష్యత్తులో 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అటు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ వీళ్ల మధ్య డీల్స్ కుదిరాయి. ఏపీలో తాజ్, వివంతా, గేట్వే, సెలెక్టియన్స్, జింజర్ లాంటి 20 హోటల్స్ ఏర్పాటుకు సంబంధించి టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ ముందుకొచ్చింది. విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ఇప్పటికే ఖరారైంది. దీంతో దాదాపు 10,000 మందికి ఉపాధి దొరుకుతుంది. 5,000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరింది. ఇందుకోసం 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది టాటా పవర్. ఏపీ అభివృద్ధిలో టాటా గ్రూప్ ఒక ముఖ్య వాటాదారుగా కొనసాగుతుంది అన్నారు సీఎం చంద్రబాబు. మరో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆసక్తిగా చూస్తోంది. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో గుజరాత్ తర్వాత ఏపీనే తన పెట్టుబడికి డెస్టినేషన్ గా ఎంచుకున్నారు ముఖేష్ అంబానీ. ఏపీలో కొత్తగా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంది రిలయన్స్ గ్రూప్. ఒక్కో ప్లాంట్ కి దాదాపు 130 కోట్ల చొప్పున ఏకంగా 65,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. 500 సిబిజీ ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం.
దీనివల్ల దగ్గర దగ్గర 130 కోట్ల ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర దగ్గర 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ మెగా ప్రాజెక్టుతో 2.5 లక్షల మందికి ఉపాధి